ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి మీరు చేస్తున్న పని? నాన్నని చూడాలన్నయ్య అని నా చెల్లెలు ఏడుస్తుంటే వద్దని వెనక్కి పంపించమంటావా? విద్య, నువ్వు వెళ్ళమ్మా. ఈ నొక్కడు చాలు నా ప్లాన్లన్నీ నాశనం చేయడానికి. బావా, నువ్వు కూడా వెళ్ళు బావా. నువ్వు నాన్న కనిపించినందుకే ఆయనకి ఈ గతి పట్టింది. మళ్ళీ కనిపించావంటే ఆయన ప్రాణాలతో మిగలరు. చూసింది చాలు, పద. నిధి, ఏం చేస్తున్నావు? పొరపాటున నాన్న దీన్ని చూస్తే నాన్న మనకిక దక్కరు. ఆయన పర్వాలేదానయ్యా? ఏంటమ్మా, గదిలో ఉన్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య దగ్గరికి వెళ్తానంటే అమ్మ నన్ను గదిలో వేసి తలుపేసేసింది నాన్న. నువ్వు వెళ్లాల్సిన అవసరం లేకుండా మీ అత్తయ్య వచ్చిందమ్మా. నిజంగానా నాన్న? అక్కడుంది చూడు. అత్తయ్య! నీ వల్ల తాతయ్యకి ఇలా అయిందని అందరూ అంటున్నారు. అది అబద్ధం కాదు. చెప్పత్తా, అది అబద్ధం కాదు. ఏంటత్తా, నాతో మాట్లాడవా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పవా? నువ్వు అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదమ్మా. ఏంటత్తే వెళ్ళిపోతున్నావు? తాతయ్య చూసావా? మాట్లాడావా? పాపం తాతయ్య, నువ్వు మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. నాకు అదృష్టం లేదమ్మా. ఎదురుగా నిలబడి నాన్నతో మాట్లాడే అదృష్టాన్ని నేనే దూరం చేసుకున్నాను. బాధపడకత్తయ్య, నేనున్నాను కదా. నువ్వు తాతయ్యని ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు నాకు చెప్పు, నేను ఫోన్లో చూపిస్తాను. మీ నాన్నగారికి ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదండి సార్. అదేంటి, మీరు వెళ్ళలేదా? వెళ్ళొచ్చాం సార్.
ఇలాంటప్పుడే కదా అల్లుడు కూతురు దగ్గర ఉండాల్సింది. ఏమ్మా, ఈ పరిస్థితుల్లో నాన్నగారిని అలా ఎలా వదిలేసి వచ్చారమ్మా? ఏది జరగకూడదని ఎన్ని రోజులు కష్టపడ్డామో ఈరోజు అదే జరిగింది. ఇంకా ఏం మొహం పెట్టుకుని అక్కడ ఉండమంటారు? అందుకే వచ్చేసాం. పదండి సార్, మీ ప్రశ్నలకి ఈరోజు సమాధానం చెప్తాను. దేవుడికి కూడా న్యాయం లేదు. మంచి వాళ్ళ మనసులతోనే ఆడుకుంటాడు. ఈ పరిస్థితుల్లో వీడు ఏం చదివాడో ఏమో. అక్క, కుండలో నీళ్ళైపోయాయి అక్క. నేను తీసుకొస్తానులే అమ్మా. సరే అక్క. ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి. అలాగే సార్. గణపతి, నిన్న ఇవే ప్రశ్నలు అడిగితే ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకపోయావు. అలాంటిది ఈరోజు తడుముకోకుండా సమాధానాలు చెబుతున్నావు. ఎలా రా ఇది? ఇన్ని రోజులు అక్షరాల్ని ఇక్కడ పెట్టుకోవాలి అనుకునేవాడిని. ఇక్కడ కాదు, ఇక్కడ పెట్టుకోవాలని నా భార్య నాకు అర్థమయ్యేలా చెప్పింది సార్. ఆ అమ్మాయి నీ భార్య అయిందన్నప్పుడు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చిందనుకున్నాను. కాదు, నిన్ను చదివించడానికి ఆ సరస్వతీదేవే మీ ఇంటికి వచ్చిందని ఇప్పుడు అర్థమైందిరా. ఆ తల్లి తలుచుకుంటే బోయవాడు వాల్మీకి అయ్యాడు. నువ్వు మాచార్యు కాలేవా? ఖచ్చితంగా అవుతావు గణపతి. అమ్మా, ఆ తల్లి వాణ్ణి కరుణించినా నేను కరుణించాలి కదా. చెప్తా. హలో, నేను ఆ మధ్య మా ప్యూన్ గణపతి గాడి బాబాయ్ వాళ్ళ నెంబర్ కావాలని చెప్పాను. గుర్తుందా? అది ఇప్పుడు నాకు కావాలి. అది కూడా వెంటనే. త్వరగా తెలుసుకుని నెంబర్ పంపించు. వాడు టీచర్ అయితే వాడికి నాకు తేడా ఏముంటుంది? వాడు ఎప్పటికీ ప్యూన్గానే ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.